జింక కొమ్ము విరిగి పడిన చోట శివలింగం ఉద్భవించిందనే విషయం మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒకరోజు శివపార్వతులు కైలాసం విడిచి అడవుల్లో సంచరిస్తుంటారు. ఆ ప్రకృతిని చూసి అక్కడే కొంతకాలం ఉండాలని అనుకుంటారు. అలా శివపార్వతులు ఇద్దరు జింక రూపంలో ఆ అడవిలో సంచరిస్తుంటారు. చాలా సంవత్సరములు గడిచిపోతాయి. శివపార్వతులు ఇంకా కైలాసానికి తిరిగి రాలేదు అని దేవతలందరూ ఆందోళన పడుతుంటారు. ఎలా అయినా సరే శివపార్వతుల్ని కనుక్కొని తిరిగి కైలాసానికి తీసుకురావాలనుకుంటారు దేవతలు. అలా దేవతలు వెతుకుతూ శివపార్వతులు ఉండే అడవుల్లోకి వస్తారు. అప్పుడు వారికి ఒక జింక కనిపిస్తుంది. అంత తేజవంతంగా ప్రకాశించే శక్తి ఈ లోకంలో ఒక మహాదేవుడికి మాత్రమే సాధ్యమవుతుందని దేవతలు ఆ జింకను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా దేవతలు ఆ జింకని పట్టుకునే ప్రయత్నంలో జింక కొమ్మును పట్టుకుంటారు. ఆ జింక కొమ్ము విరిగి నేల మీద పడుతుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి మారి దేవతలతో ఇలా అంటాడు, నేను కైలాసానికి వెళ్తున్నా, మీరు కూడా మీ యథాస్థానాలకి వెళ్ళండి అని చెప్పి అదృశ్యమవుతాడు. దేవతలు కూడా తిరిగి వారి స్థానాలకి వెళ్ళిపోతారు. అలా ఆ జింక కొమ్ము పడిన చోటే శివలింగం ఉద్భవించింది. అదే ఇప్పుడు మనం పిలుస్తున్న పశుపతినాథేశ్వర ఆలయం. ఓం నమ శివాయ.